హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఇతర జిల్లాల నుండి 500 ప్రత్యేక బస్సు సర్వీసులు సిద్ధం చేశారు. హైదరాబాద్ సిటీ బస్సులు మరో 300 రెడీ చేశారు. బస్సు సర్వీసులు ప్రయాణికుల రద్దీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఎంజీబీఎస్ నుండి రానా అందిస్తారు. నగర జనాభా అందరూ కూడా తమ స్వస్థలాలకి వెళ్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దీంతో మొత్తం సిటీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ జేబీఎస్ కానీ ఎంజీబీఎస్ కానీ ప్రధానమైనటువంటి బస్ స్టాప్లతో కూడా ప్రయాణికులతో నిండిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం. నిన్న దాదాపు ఉదయం 5 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా ప్రయాణికులు వస్తూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఆర్టీసీ కూడా ఎప్పుడుగా సర్వీసులు కూడా పెంచినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు మనం ప్రస్తుతం ఎంజీబీఎస్ దగ్గర ఉన్నాం. ఎంజీబీఎస్ దగ్గర ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం అనేక వేల సర్వీసులు ఇవాళ తిరిగినటువంటి నేపథ్యం కనపడితే పండగ రద్దీ దృష్టిలో పెట్టుకుని దాదాపు టీఎస్ఆర్టీసీ కూడా 4000 బస్సులను కూడా ఈసారి ఏర్పాటు కూడా చేశారు. దాంతోపాటు నిన్న సాయంత్రం నుంచి కాస్త రద్దీ ఎక్కువ పెరిగిన నేపథ్యంలో ఈ లోకల్గా కూడా కాస్త సర్వీసెస్ కూడా కొంచెం తగ్గించి, ఎందుకంటే రద్దీ లేనివంటి ప్లేస్లో లోకల్ బస్సులు కూడా సర్వీస్ తగ్గించి ఈ జిల్లాలకి తిప్పడానికి కూడా ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. దాని తగ్గట్టుగా ఇవాళ సిటీ బస్సులు కూడా ఇక్కడ ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చుకుంటే నేపథ్యం ఏర్పడుతుంది. బస్సు వస్తే చాలు, ప్లాట్ఫామ్లో నిలబడితే చాలు, నిమిషాల్లోనే మొత్తం బస్ అంతా నిండిపోతుంది. వెంటనే ఇక్కడి నుంచి బస్సు వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. కానీ గతంలో ఎప్పుడైతే ఎలక్షన్ ముందు పోలింగ్ డే రోజు ఏ రకంగా అయితే ఇటు జేపీఎస్ కానీ ఇటు ఎంజీపీఎస్ కానీ కరకల్లాడిపోయిందో, అందరూ కూడా స్వస్థలాలకు వెళ్ళడం కానీ ఓటు వేయడానికి అంత పెద్ద దానికంటే డబల్ ట్రిపుల్ ఈసారి రెస్పాన్స్ ఇక్కడ వస్తున్న పరిస్థితి కనపడుతుంది. వేలాది మంది ఈసారి గతంలో ఎప్పుడు లేనంతగా ఈ యొక్క ఆర్టీసీ బస్సు సర్వీసుల్ని వీరు వినియోగించుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాని తగ్గట్టుగా ప్రైవేట్ ట్రావెల్స్తో పోల్చుకుంటే ఆర్టీసీలో చాలా తక్కువ రేట్లు, పైగా మహిళలకి అందరూ కూడా ఫ్రీ సర్వీసెస్ వస్తున్నాయి కాబట్టి వాటిని యూజ్ చేసుకోవడానికి కూడా గతం కంటే ఈసారి ఎక్కువగా మహిళలు ఈసారి ప్రయాణం చేస్తున్న నేపథ్యం కాబట్టి ఏకంగా ఈ ఎంజీబీఎస్ కానీ జేబీఎస్ కానీ ఇటు ఎల్బీ నగర్ కానీ అటువైపు ఆర్ఎంగర్ కానీ అయితే ఏదైతే ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర జిల్లాలకు వెళ్ళేటువంటి ఎండింగ్ పాయింట్స్ ఏదైతే బస్ స్టాప్లతో అక్కడంతా కూడా జనాభాతో ప్రయాణికులతో నిండిపోయారు. ఎటు చూసినా మహిళా ప్రయాణికులే కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. కొన్ని ప్లేసులు అయితే వాగ్వాదాలు కూడా చేసుకుంటున్నారు. నిలబడుకొని కూడా వారు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఎక్కువ సర్వీసులు పెంచుతున్నారు. దాని తగ్గట్టుగానే ఈ ప్రయాణికులు కూడా వస్తున్నారు. ఎప్పటికెప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ ట్రాకింగ్ సిస్టమ్ తెచ్చారు కాబట్టి దాని తగ్గట్టుగానే ఏ రూట్కి ఎక్కువగా బస్సులు వెళ్తున్నది కూడా ఒక అంచనాకు వచ్చారు అధికారులు. దాని తగ్గట్టుగానే ఈ వనపర్తి, మహబూబ్ నగర్, ఇటు రాయలసీమకు వెళ్ళేటువంటి ప్లేసెస్ ఎక్కువగా చాలా వరకు కూడా బస్సులు వారు రద్దీగా ఉన్నట్టుగా వారు తెలుసుకున్నారు అధికారులు. దాని తట్టుగానే వారు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అయితే ఈ బస్సు వచ్చినప్పుడు వెంటనే ఈ జీరో టికెట్ తీసుకోవడానికి అని, అలాగే బస్సులో ఈ యొక్క సీట్ కోసం కూడా ఎగబడతారు కాబట్టి దాంతో తోపులాట కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగానే ఆర్టీసీ అధికారులు ముందుగానే ఇక్కడికి వస్తున్నారు. వచ్చి ఇక్కడ వాళ్ళకి ఏం కావాలన్నా కూడా అడిగి కనుక్కుంటున్నారు. దాంతోపాటు ఇక్కడ పోలీసు బందోబస్తులు కూడా పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. నిన్న కంటే ఇవాళ కూడా సర్వీసులు ఇంకా పెంచుతామని చెప్తున్నారు. ఏంటి ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటారు? ఈ రోజు పెరుగుతూనే ఉన్నారు కదా ఇంకా జనాభా, ఇంకేమన్నా సర్వీసులు పెంచితే ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? పెంచుతున్నారు సార్, బస్సెస్ అయితే ఉన్నాయి. ఎట్లా గతంలో కంటే ఇప్పుడు రెస్పాన్స్ ఎక్కువ ఉందా? గత సంక్రాంతి చూసుంటారు మీరు, ఈసారి మహిళలకు ఫ్రీ బస్సు కూడా ఎట్లా మహిళా ప్రయాణికులు ఎక్కువయ్యారా? ఎక్కువ అయ్యారు, మన దగ్గర అయితే ఎక్కువనే అయ్యారు. అంటే ఏంటి మీ ఇవి మై హెల్ప్ యూ అని పెట్టుకున్నారు ఏంటి అంటే పబ్లిక్ ఏమైనా అవసరం అడిగితే మేము ఈ బస్సు ఎక్కువ ఆ బస్సు వాళ్ళకి సజెషన్ ఇస్తాం అన్నట్టు. ఎవరైనా కన్ఫ్యూజ్ కాకుండా ప్లాట్ఫామ్ నంబర్ చెప్తాము, వాళ్ళకు అనుకునే చేస్తాం అట్లా. సో మీకు రద్దీ ఎక్కువ ఉన్న కొద్ది బండ్లం కూడా ఎక్కడ పోతుంది, ఈ రూటు ఎక్కడ పోతుంది అని అడిగే వాళ్ళకు మేమే హెల్ప్ అంటే అది ఇది ఎక్కడ పోతుంది అని ప్లాట్ఫామ్ చూపించడం, బస్సు శాతగాని వాళ్ళకు లగేజ్ వేసుకునే వాళ్ళకు లగేజ్ బస్సులో వేసి వాళ్ళ సేఫ్టీ. బస్సు రాగానే నిండిపోతున్నాయి, పోలీసులు ఎందుకు పెట్టారు అంటే కంట్రోల్ చేయడానికి? కంట్రోలింగ్, లేకపోతే కంట్రోల్ కాదు. బందోబస్తు ఇప్పుడు ఆ స్టేజ్ మీద ఉండరు వాళ్ళు, ఆడ బస్సు వస్తుంటే ఆడ ఉరుకుతారు, కింద టైర్ కింద పడితే ఎవరు రెస్పాన్స్ మేము ఉంటాం కాబట్టి ప్రొటెక్షన్ అడిగి పోలీసు వాళ్ళు కూడా ఉంటేనే పోలీసు వాళ్ళకే భయపడతారు, మనకు వినది కాదు. ఈ విధంగా ఈసారి అయితే మనుషులు పెంచారా? నిన్న ఇవాళ ఏమన్నా ఇంకా ఎక్కువ? నిన్న 200-300 బళ్ళు నడిచినాయి. ఇవాళ కూడా మా బళ్ళు డిస్ట్రిక్ట్ బళ్ళు సరిపోకుంటే సిటీ నుంచి 200 బళ్ళు తెప్పించాము.
తెప్పించి ఇక సాఫీగా పోతున్నాం. ఏం రిస్క్ అయితే ఎలా కాలే ఇప్పటి వరకు. ఇంకా రేపు ఇంకో రోజు ఉంటుంది. రేపు అయిపోయిందంటే ఇంకా మాకు కూడా బరువు తీరిపోతుంది. సో ఎందుకంటే రెగ్యులర్గా ఇక్కడ తిరిగే సర్వీస్ బస్సెస్లు కాకుండా ఇంకా జిల్లాల నుంచి కూడా అదనంగా బస్సులు తీసుకొచ్చినా కూడా అవి సరిపోలేదు. దీంతో సరిపోవడంతో కాకుండా సిటీలో ఇప్పుడు రద్దీ తగ్గింది కాబట్టి అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ సొంత ఊర్లకు వెళ్ళిపోయారు. ఆయా ప్లేసుల్లో ఆ రూట్స్లో కాస్త ప్రయాణికులు కూడా తక్కువగా ఉన్నారు కాబట్టి అవన్నీ ఐడెంటిఫై చేసుకుని అక్కడి నుంచి కూడా బస్సులను ఎక్కువగా సిటీ బస్సులు ఇక్కడ తీసుకొచ్చిన నేపథ్యం ఏర్పడుతుంది. ఆ బస్సులు కూడా ఇప్పుడు జిల్లాలకి వారు తిప్పుతున్నారు. అయితే ఎక్కువగా వారు వెయిట్ చేస్తున్న సమయంలో బస్సు వస్తుంది రాగానే ఇట్లా ప్లాట్ఫామ్ మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఖర్చుపులు వేస్తున్నారు, అక్కడ వాళ్ళకి సంబంధించిన వస్తువులు తట్టి వేస్తున్నారు, వెంటనే సీట్ కావాలని. మరోవైపు మహిళలు కూడా ఫ్రీ బస్సు కాబట్టి గతంలో చాలా ఎక్కువ వస్తున్నారు రెస్పాన్స్. వాళ్ళకందరూ కూడా సీట్ కావాలని వాళ్ళు కూడా ఎక్కుతున్నారు. దీంతో కాస్త వాగ్వాదం అనేది జరుగుతుంది. దీంతో పోలీసు ప్రొటెక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పెట్టేట్టు నేపథ్యం కాబట్టి ఇప్పుడు బస్సు వచ్చింది. ఇలా పోలీసులు ఇట్లా ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరూ వచ్చి బస్సు నీట్గా ఆపి వాళ్ళకందరికీ ఎవరు కూడా పరిగెత్తద్దండి, చిన్నగా వెళ్ళండి, ప్రమాదం జరుగుతుంది, కింద పడితే మీకే దెబ్బలు తగ్గుతాయి. సో అని కూడా చెప్తున్నారు. ఈ ఆర్టీసీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు. మనం చూస్తున్నాం ఇవంతా ఇప్పుడు సిటీ బస్సు తీసుకొచ్చారు. ఇది ఇక వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట, అలాగే హుబ్లీ ఈ ప్లేసెస్ ఉన్న ప్లాట్ఫామ్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 29. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం. బస్సు ఏదైనా కూడా చూస్తలేరు, రాగానే వచ్చి కూర్చున్నారు, వెంటనే వితిన్ 5 minutesలోనే ఈ బస్సు వెళ్ళిపోతుంది. సో చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇంతకుముందు ఇలాంటి ఈ దిమ్మెలు కూడా ఉన్నాయి. వీటిని కూడా చూసుకోకుండా వాళ్ళు కింద కాలు జారి పడిపోతున్నారు. ఈ దిమ్మెలంతా కూడా ఎందుకంటే బస్సు అక్కడ ఆగుతుంది, లేకపోతే బస్సు ఇక్కడ ఆగుతున్నా కూడా వాళ్ళు చూసుకుంటున్నారు బస్సు వస్తున్నా లేదని. ఏదో లగేజ్ తీసుకొని వస్తున్నారు చిన్నపిల్లలతో, వాళ్ళు ఇక్కడ పడిపోతున్నారు. దీంతో నేపథ్యంలో అక్కడ నిలబడుకొని 0 టికెట్స్ కొంతమందికి ఇష్యూ చేస్తున్నారు. తర్వాత పోలీసులు అక్కడ నిలబడుకొని వాళ్ళని ప్రశాంతంగా వాళ్ళ సీట్లలో కూర్చోబెట్టిన తర్వాత మాత్రమే బస్సు బయలుదేరిన తర్వాత ఈ ఆర్టీసీ సంబంధించిన అధికారులు, ఆర్టీసీ సెక్యూరిటీ ఆఫీసర్స్, పోలీసులు అందరూ దిగి వెంటనే మరొక ప్లాట్ఫామ్కి వెళ్తున్న నేపథ్యం కాబట్టి మనం విజువల్లో చూస్తున్నాం. ఇక్కడంతా కూడా ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లోనూ ఈ ఆర్టీసీ సంబంధించినటువంటి అధికారులే వీళ్ళందరూ ఉన్నారు. ఒక ప్లాట్ఫామ్లోకి వెళ్తే వెంటనే ఇట్లా ప్రయాణికులతో పరిగెత్తుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే సర్వీసులు కూడా ఏది ఖాళీ కనపడితే ఆ బస్సులకి ఇట్లా పరిగెత్తుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యం కాబట్టి రేపు సాయంత్రం వరకు ఇలాంటి రద్దీనే ఉంటుందనేసి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే కావాల్సినంతగా రేపు ఇంకా మేము అదనపు సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తామనేసి కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్న నేపథ్యం కనపడుతుంది.